నేను ఏది అడిగినా చెప్పేసాలి మీరు. అది ఎందుకు చెప్పాలి? నా ఫస్ట్ లవ్ సెకండ్ లవ్ అనేది అలా అడుగుతారు ఇంటి క్వశ్చన్స్. పని అయిపోయింది నీకు ఇలా పేకాట నీ అమ్మ నా మొడ్డ గలీజ్ వీడియోలు అనేది చూస్తూనే ఉన్నా. మీరు గోడ మీద గిరకంటావా మొట్టవి దొరకను అంటావా? ఇప్పుడు మేము చెప్పినా కూడా మీరు విన్నారు కదా. ఇంత ఫేమ్ అవుతారు, అందరు నెగిటివ్ కూడా అవుతారు కదా. అసలు మీరు లవర్సా, పెళ్ళి అయిపోయిందా అసలు లేదా? మాకు పెళ్ళయింది. చిన్న పిల్లల అంటే స్కూల్ డ్రెస్లు వేసుకొని చేసారు కదా. భయపడి కామెంట్ సెక్షన్స్ ఎందుకు కాపాలి? ఇంతవరకు నేను మా మమ్మీని కూడా చూడలేదు. హలో నమస్తే అందరికి, జై శ్రీరామ్. డేరింగ్ అండ్ డాషింగ్ ప్రవీణ్తో ఎవరున్నారో ఒకసారి చూపించేస్తా చూడండి. చూసిరు కదా మనతోని ఎవరున్నారో వాళ్ళే నేమ్ చెప్తారన్నమాట. అక్క మీ పేరు అండ్ అన్న మీ పేరు చెప్పండి అండ్ మీ ఇన్స్టాగ్రామ్ పేరు కూడా చెప్పేసండి. సో ఇన్స్టాలో వచ్చేసి సృజన్ శిల్ప సుజ్జు అని ఉంటుంది. ఓకే అన్న. సో నా పేరు శిల్ప సృజన్. మేము రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము. కంటిన్యూ అవుతుంది, అలా బాగానే రెస్పాన్స్ అనేది వస్తుంది. ఓకే. అండ్ డేరింగ్ అండ్ డాషింగ్కి మీరు రెడీ ఉన్నారా అక్క? యా రెడీగా ఉన్నాము. నేను డేర్తో అడుగుతా, మీరు డాషింగ్తో చెప్పాలి మళ్ళీ సమాధానం. నేను ఏది అడిగినా చెప్పేసాలి మీరు. ఓకే. కొంచెం వల్గర్గా కాకుండా జస్ట్ కొంచెం మంచిగా అడగండి. పని అయిపోయింది నీకు ఇలా పేకాట నీ అమ్మ నా మొడ్డ అరే మంచిగానే అడుగుతాం అన్న, అట్లా అంతా వల్గర్ ఏమి ఉండదు. ఓకే అన్న, డేర్తో ఉన్నారన్న? ఓకే, డాష్ కొట్టేసాను. చలో అడుగుతున్నా అన్నమాట క్వశ్చన్లు, చూస్తూనే ఉండండి. అక్క మీ లైఫ్ స్టైల్ గురించి అడుగుతున్నాను నేను మొత్తము. చెప్పండి. అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏందక్క? నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంత గొప్ప ఏం కాదు, జస్ట్ నార్మల్ సింపుల్ లైఫే. మదర్ అయితే లేరు, మదర్ చిన్నప్పుడే చనిపోయారు. డాడీ, ఇద్దరు బ్రదర్స్, నేను ఉంటాము. సో డాడీ డ్రైవర్, కొంచెం ఇంట్లో అన్నీ చూసుకుంటుంటారు. ఇంట్లో ఇంకా నేను పెద్దన్నయ్య ఉంటున్నాము. చిన్నన్నయ్య రీసెంట్గా లవ్ మ్యారేజ్ చేసుకొని సపరేట్ ఉంటున్నారు కాబట్టి కొంచెం ఇంట్లో కొన్ని ఇష్యూస్ వల్ల సపరేట్గా ఎవరికి వాళ్ళు సపరేట్గా ఉంటున్నాము. ఇక ప్రజెంట్ అయితే నేను రన్ చేసుకుంటున్నాను ఇంట్లో. మీది ప్రాపర్ ఎక్కడి నుంచి అక్క? నాది ప్రాపర్ వచ్చేసి వరంగల్. అన్న నీది? చెన్నూరు. రీసెంట్గా ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లో చాలా వీడియోలు చేస్తారు, ఇట్లా తిడుతురు కదా అక్క మొత్తం. ఇట్లా నార్మల్గా గలీజ్ వీడియోలు అనేది చూస్తూనే ఉన్నా. మీరు గోడ మీద గిరకంటావా మొట్టవి దొరకను అంటావా? మీరు ప్రజలకి ఏమి చెప్దాం అనుకుంటారు అలాంటి వీడియోలతో? గలీజ్ వీడియోస్ కామెంట్స్ అనేవి నేను కూడా చూస్తున్నాను. కామెంట్స్ గలీజ్గా అనడం కానీ, ఎందుకు అలా చేస్తున్నారు, ఏంటి ఆ బూతులు ఏంటి అని అడుగుతున్నారు. కరెక్టే, నేను ఆన్ స్క్రీన్ నేను మాట్లాడుతున్నాను. నేను వాళ్ళని తిట్టట్లేదు, వేరే ఎవరిని తిట్టట్లేదు. నేను నా లవర్ని నేను తిడుతున్నాను, వేరే ఎవరిని నేను అనట్లేదు. ఎందుకు ఎవరు మాట్లాడట్లేదా? నేను ఒక్కదాన్ని సపరేట్గా అయితే మాట్లాడట్లేదు కదా. ప్రతి ఒక్కరు షోస్లలో మూవీస్లలో ఇండైరెక్ట్గా మాట్లాడేస్తున్నారు. నేను డైరెక్ట్ అంటున్నాను. నేను ఆన్ స్క్రీన్ చూపించి నా ఫేస్ చూపించి నేను మాట్లాడుతున్నాను. దాంట్లో తప్పేముంది? ఇప్పుడు జబర్దస్త్ షోలో అలా ఇలా డబుల్ మీనింగ్ బీట్ వేస్తున్నాం అంట. ఆ బీట్ అనేది మేము యూజ్ చేయకుండా నార్మల్గా రిలీజ్ చేస్తున్నాం. అదే మీరు ఫేమస్ గానికనే ఇవన్నీ అంటే నార్మల్గా ఇట్లా మాట్లాడుతున్నారు. ఫేమస్ అని కాదు, ఇప్పుడు ఒక సాంగ్కి ఒక నార్మల్ ఇన్స్టా రీల్స్లో లేదా నార్మల్ యూట్యూబ్లో కానీ ఒక సాంగ్కి మనం మంచిగా కెమెరాస్ పెట్టి యాంగిల్స్ పెట్టి డిఫరెంట్గా ట్రై చేస్తాము. అది వీడియో లైక్లు కానీ షేర్స్ కానీ వ్యూస్ కానీ చాలా తక్కువ వస్తాయి. ఏముంది ఆ సాంగ్ యూజ్ చేస్తున్నారు అని లైట్ తీసుకుంటారు. అదే నేను ఒకసారి బూత్ ట్రై చేశాను, నార్మల్ వల్గర్గా ట్రై చేశాను. ఒక రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది, అంటే గుడ్గా వచ్చింది, బ్యాడ్గా వచ్చింది. నాకు దాన్ని బట్టి నాకు అర్థమైంది, ఇప్పుడు అందరూ చూసేది ఏంటంటే నెగిటివిటీ చూస్తున్నారు, ఎక్కువ నెగిటివిటీ చూస్తున్నారు కాబట్టి నేను అదే చూపిస్తున్నాను. నెగిటివిటీ బయటలో అలాగక్క, అక్కడ ఇప్పుడు మీ ఫ్యామిలీ కూడా చూస్తుంది. అవును, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరైనా చూస్తారు. వాళ్ళు ఎట్లా ఫీల్ చేస్తారు, ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? ఎవరు ఒప్పుకోరు. ఒక అమ్మాయి నా కూతురు ఇలా మాట్లాడుతుంది, నా కూతురు గురించి నలుగురు ఇలా అనుకుంటున్నారు అంటే ఎవరు ఒప్పుకోరు ఇంట్లో. నా పరిస్థితి కూడా అంతే, నా ఇంట్లో ఎవరు ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు బూతులు మాట్లాడితేనే కొంచెము అందరు రెస్పాన్స్ అవుతున్నారు. అదే నేను ఇంతకుముందు మా ఛానల్లో ఇన్స్టా ఛానల్లో కూడా డొనేషన్ వీడియోస్ కూడా చేసామేమో.
దానికి వ్యూస్ కానీ లైక్స్ కానీ షేర్స్ కానీ ఏం లేవు, దాన్ని ఎవరు పట్టించుకుంటలేరు. అందుకే నేను నెగిటివ్గా ట్రై చేశాను, వచ్చేసింది. నేను నా ఇంట్లో నేను చెప్పుకున్నాను, ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. ఆబ్వియస్లీ వద్దనే అంటారు కాబట్టి నేను ఒప్పించుకున్నాను, ట్రై చేస్తున్నాను. ఇప్పటికీ స్టిల్ వాళ్ళు ఒప్పుకోలేదు కానీ నడిపిస్తున్నాను. ఇంకోటి వచ్చేసి రీసెంట్గా మీకు పెళ్ళి అయిందన్నారు. పెళ్ళి కూడా మీరు హనుమంతుని గుడిలో చేసుకురు. అసలు హనుమంతుని గుడిలో పెళ్లి చేసుకుంటారా ఎవరైనా? ఎందుకు చేసుకోవద్దు, దేవుడు కదా ఆంజనేయ స్వామి. అంటే అది కమెంట్స్ మీకు వచ్చిన కమెంట్లలో మేము అడిగినాం. అవును కరెక్టే, బట్ దేవుడే కదా, దేవుడు గుడిలోనే మేము చేసుకున్నాం. కానీ అందరిలాగా రోడ్ల పైన నచ్చిన దగ్గర పోయి బొట్టు పెట్టేసుకొని రోడ్లో మేము చిల్లరగా చేసుకోలేదు కదా. మేము చేసుకోవాలనుకున్నాం కాబట్టి వెళ్ళి దేవుని దగ్గర చేసుకున్నాము, అందులో తప్పేముంది? మందికి తెలుసుకునేది ఉంది ఒక విషయం, అసలు మీరు లవర్సా, పెళ్ళి అయిపోయిందా, అసలు లేదా నార్మల్గా ఫ్రెండ్సా? అందరికి ఒకసారి చెప్పండి, మీకు పెళ్ళి అయిందా లేదా? మాకు పెళ్ళయింది, మేము లవర్సే. ఫ్యూచర్లో మాత్రం డెఫినెట్గా పెళ్లి చేసుకుంటాము. నాకు అర్థం కాలేదు సార్. మాకు పెళ్ళయింది, మేము లవర్సే. ఫ్యూచర్లో మాత్రం డెఫినెట్గా పెళ్లి చేసుకుంటాము. ఓకే ఓకే. ఇంకా మీ లైఫ్ స్టైల్ గురించి చెప్పండి అక్క. డైలీ అంటే ఎట్లుంటుందో? డైలీ అంటే ఏముంటుంది అన్న, మేము కూడా మీ లెక్కనే. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? నార్మల్ అంతే రొటీన్ అంటే ఏముంది, షూట్స్కి వెళ్ళాలి, తీసుకోవాలి, రావాలి, ఇదే ఉంటుంది. ఏమేం ఇప్పుడున్న దాంట్లో ఎవరు దేనికి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు, వాళ్ళు దేనికి ఈజీగా రెస్పాన్స్ అవుతున్నారు, దానికి నేను ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాము. ఈరోజు ఏం వీడియో చేస్తే ఎంతమంది చూస్తారు, ఆ విధంగా ట్రై చేస్తూ ఉంటాము. ఇట్లా మీరు మొన్న వీడియో చూసిన నార్మల్గా నాకు కనిపించింది, ఇంత పెద్దగా అయినరు, ఇట్లున్నారు. ఆ చిన్న పిల్లల అంటే స్కూల్ డ్రెస్లు వేసుకొని చేసిరు కదా, దానికి మీ రెస్పాన్స్ ఏంటిది? రెస్పాన్స్ అంటే అది మాకు నచ్చింది. ఓకే, ఇది మీ ఫస్ట్ లవా, సెకండ్ లవా, థర్డ్ లవా? అలా అడుగుతారు ఇంటి క్వశ్చన్స్. క్వశ్చన్ ఫస్ట్ సెకండ్ అనేది ఒక నెంబర్, అంతేగాని లవ్ అనేది ఉంటుంది ఎవరికైనా. అది ఫస్ట్ సెకండ్ అనేది కరెక్ట్ కాదు నన్ను అడిగితే. నార్మల్గా మీ ఫస్ట్ లవ్వా అన్నతోని అని నేను నార్మల్గా అడుగుతున్నాను. అది ఎందుకు చెప్పాలి నా ఫస్ట్ లవ్వా సెకండ్ లవ్ అనేది? ఎవరికైనా లవ్ అనేది పాస్టో ప్రజెంటో అది మంచిదైతే ఎవరితోనైనా కంటిన్యూ ఉంటారు. కానీ పాస్ట్లో బాగాలేదు, ప్రజెంట్లో బాగుంది అని నేను ఒప్పుకోను. పాస్ట్ అయినా ప్రజెంట్ అయినా ఉన్న వాళ్ళతోని హ్యాపీగా అండర్స్టాండింగ్ చేసుకొని ఉన్నాం అనుకో, హ్యాపీగా వెళ్ళిపోతుంది. సరే అక్క, మీ లవ్ లైఫ్ ఎట్లా నడుస్తుంది అక్క? మీరు లవ్ లైఫ్ అయితే బాగానే నడుస్తుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఎందుకంటే అండర్స్టాండింగ్ అనేది బాగుంది. మేము ఒకళ్ళని అనట్లేదు, ఒకళ్ళు మమ్మల్ని అనట్లేదు. మేము నచ్చింది వాళ్ళకి నచ్చుతుందే మేము చేసి చూపిస్తున్నాము. ప్రజెంట్ ఏం జరుగుతుందో చూపిస్తున్నాం కాబట్టి మాకు అలాంటి ఏం లేవు. ఇప్పుడు ఇంత చేస్తారు కదా అక్క, ఇంత ఫేమ్ అవుతారు, అందరు నెగిటివ్ కూడా అవుతారు కదా అక్క? నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. దీంట్లో నెగిటివ్నే ఎందుకు పెట్టుకోవాలి, పాజిటివ్ నెగిటివ్ చెప్పేవాళ్ళు కూడా 100 చెప్తారు. అవన్నీ నేను మైండ్లో పెట్టుకున్నాను అనుకో, నేను ముందుకు వెళ్ళలేను. మీరు కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసుకోవచ్చు కదా ఇంత నెగిటివ్ అంటే నార్మల్గా. అలాంటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, అందరికి చేసేది తప్పు, మళ్ళీ దానికి వీళ్ళు ఆఫ్ చేసుకోవాలి, అందరు ఏమంటారో తెలుసు, అందుకే వీళ్ళు ఇలా చేస్తారు అంటారు. మీరు ఎవరు ఇప్పుడు మేము చెప్పినా కూడా మీరు విన్నారు కాబట్టి మీరు కమెంట్ సెక్షన్ ఆఫ్ చేసుకుంటే మీరు చేసేది ఎట్లనే చేస్తారు కాబట్టి వీళ్ళు కామెంట్ సెక్షన్ ఆఫ్ కూడా చేసుకోరు అనుకోవచ్చు కదా. వద్దు, అందరిలాగా మేమేం భయపడి ఎవరు మేము చేసిన దానికి ఎవరో ఏమంటారు అని భయం మాకెందుకు? మేము ఉన్నదే మాట్లాడుతున్నప్పుడు దానికి భయపడి కామెంట్ సెక్షన్స్ ఎందుకు ఆపాలి? మేము ఆపము, మేము చేస్తున్నాము. మేము ఆపము, మేము చేస్తున్నాము. ఇంకోటి, ఇప్పుడు పేరెంట్స్ మమ్మీ లేదంటున్నారు, అన్నకి డాడీ లేదంటున్నారు, మీకు ఎలా ఫీల్ వస్తుంది? ఇప్పుడు మమ్మీ అయితే మెయిన్ గా ఉండాలి, ఒక అమ్మాయికి మమ్మీ అయితే ఉండాలి కదా, మీకు ఎలా ఫీల్ ఉంటుంది? మీ మమ్మీ అంటే ఎప్పుడు ఎక్స్పైర్ అయ్యాక? మేబీ నాకు 3 years ఉన్నప్పుడు ఎక్స్పైర్ అయ్యారు. బట్ ఇంతవరకు నేను మా మమ్మీని కూడా చూడలేదు. నాకు కొంచెం ఊహ తెలిసాక జస్ట్ ఇలా మా డాడీ మా మమ్మీతో దీని ఒక ఫోటో చూపించారు. అదొకటే మైండ్లో ఉంటుంది అంతే. చాలా విషయాలు అనిపిస్తుంది నాకు, మమ్మీ ఉంటే బాగుంటుంది, ఈ ఇంట్లో రాకపోతుంది కదా అని. ఉంటుంది అన్న మీ ఫీలింగ్ అన్న. మీ డాడీ లేరు కదా, అంటే ఒక బ్యాక్ సపోర్టే లేకపోతే మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న?
ఏమనిపిస్తుంది అన్న, ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. డాడీ లేకుంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా, అవును. బాధ అనిపిస్తుంది. కానీ ఇప్పుడు అమ్మ ఉంది, అన్నయ్య ఉన్నాడు. ఇక డాడీ లేడని మనం ఆడనే స్టాప్ అయిపోం కదా, మన ఫ్యూచర్ రన్ చేసుకోవాలి కదా. ఇప్పుడు డాడీ లేడు కాబట్టి మన కాళ్ళపైన మనం నిలబడాలి. సో నాకు ఇండస్ట్రీ అంటే చాలా 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 పిచ్చి. నేను ఇప్పటి నుంచి కాదు, దాదాపు 6 years నుంచి ట్రై చేస్తున్నా. కొన్ని ఇన్స్టా పేజీలు ఇట్లా క్రియేట్ చేసుకుంటారు కదా ఫేక్, అట్లా నా దగ్గర ఒక మినిమం ఒక 20 pages దాకా ఉంటాయి. అవి పేరు చెప్పలేను, ఒక 20 pages దాకా ఉంటాయి. అవి చిన్న చిన్న ప్రమోషన్ చేసుకుంటా అట్లా రన్ చేసుకుంటున్నా. కొందరు స్ట్రైక్స్ ఇన్స్టాలో కూడా ఇప్పుడు రీసెంట్గా స్ట్రైక్స్ అవి వేస్తున్నారు. అవును. దానివల్ల కొన్ని ఛానళ్ళు వెళ్ళిపోయినాయి, కొన్ని ఉన్నాయి. ఇంకా వీటికి ప్రమోషన్స్ అస్సలేవు. కానీ రీసెంట్గా ఛానల్ పోయినాయి. అప్పట్లో ఆ ఛానల్ పోయినప్పుడు అయితే ఇంకోటి వచ్చేసి బిగ్ బాస్లోకి పోవాలనుకుంటారు కదా అన్న, అసలు బిగ్ బాస్కి వెళ్ళేంత రేంజ్ మీకుందా అని అడుగుతారు. అంటే రేంజ్ ఉంటేనే బిగ్ బాస్కి వెళ్ళాలా అంటే అది నేను అడుగుతా లెక్క. అంటే నేను పబ్లిక్కి నేను చెప్తున్నా, మనది ఈ రేంజ్ కాదు, మనం చెయ్యలేము, మన అక్కడ పైసలు ఉంటేనే ఇది చెయ్యాలా అది చేయాలా అని ఏనా రూల్? మనం అనుకుంటే చేసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు. మీ దగ్గర ఏం టాలెంట్ ఉంది అక్క బిగ్ బాస్కి వెళ్ళడానికి? బిగ్ బాస్కి వెళ్ళడానికి ప్రతి ఒక్కరికి టాలెంట్ చూసి షోలలో పంపించట్లేదు. ఐ మీన్ యూట్యూబ్లో ఇప్పుడు ప్రోగ్రామ్స్ జబర్దస్త్ వీటిలో అన్నిట్లో కామెడీ కావాలి, యాక్టింగ్ కావాలి తీసుకుంటున్నారు. బిగ్ బాస్లో ఈ ఏమంటారు ఇది కావాలి, ఈ యాక్టింగ్ ఉంటేనే తీసుకుంటామని చెప్పి ఏం పెట్టలేదు కదా. ఎంతోమంది యాక్టర్స్ కానీ ఎంతోమంది వెళ్తున్నారు, వాళ్ళందరికీ ఒక్కొక్క డిఫరెంట్గా ఉన్నది. ఇప్పుడు పర్టికులర్ ఈ యాక్టింగ్ వాళ్ళనే తీసుకుంటామని అయితే ఏం లేదు కదా అక్కడ. అట్లా అని కాదక్క, అది సింపతి కోసం మీరు చేస్తుర్రేమో బిగ్ బాస్ కొనికే. ఇప్పుడు మన పల్లవి ప్రశాంత్ ఎట్లా వచ్చారో అట్లా మీరు సింపతి కూడా ఏమైనా చేస్తుర్రా? సింపతి అని అంటే నేను బిగ్ బాస్ గురించి నేను ఒక్కటే వీడియో చేశాను. నేను సింపతి కోసమే చేస్తున్నాను అంటే నా ఈ బిగ్ బాస్ గురించి నా ఎన్నో ఉండాలి. నాకు ఇది బాగాలేదు, నా పరిస్థితి బాగాలేదు, చాలా దారుణంగా ఉంది, అసలు తిననీకి లేదు, నన్ను పంపియండి, మీకు ఇది చేస్తా అది చేస్తానని ఏ దాంట్లో చెప్పాలి. నేను ఒక్కటే వీడియోలో నేను మాట్లాడాను. దాంట్లో అంత నెగిటివ్ ఏముంది నాకు అర్థం అవ్వట్లేదు. అంతే, పోనీ అక్క అది వద్దేద్దాం. ఇంకోటి ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేద్దాం అనుకుంటారు అక్క? నెక్స్ట్ అయితే మేము ఆలోచించేది యూట్యూబ్ కంటిన్యూ చేస్తాము, దాన్ని స్టాప్ చేసేది అయితే ఏం లేదు. మూవీస్లలో కొన్ని షోస్లలో కూడా ఛాన్సెస్ ఉన్నాయి, అలానే కంటిన్యూ అవుతాం. యాక్టింగ్ అనేది ఇంట్రెస్ట్ కాబట్టి యాక్టింగ్ కోసం ఏ రోల్ అయినా ఏ క్యారెక్టర్ అయినా ఏదైనా చేస్తాము. ఓకే అన్న, ఇక మా ఛానల్ గురించి చెప్పేయండి అక్క. అంటే డేరింగ్ అండ్ డాషింగ్ అయిపోయింది, ఓకే. ఇంకా మా ఛానల్ గురించి చెప్పేయండి, మీ గురించి చెప్పేసేయండి ఏమన్నా ఉంటే. సో మా ఛానల్ గురించి ఏముంది, మీరందరూ రోజు మమ్మల్ని చూస్తూనే ఉంటారు, రోజు యూట్యూబ్లో ఇన్స్టాలో కనిపిస్తూనే ఉంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. డేరింగ్ అండ్ డాషింగ్ ప్రవీణ్. డేరింగ్ అండ్ డాషింగ్ ప్రవీణ్. సో చూసారు కదా, ఇవాళ అన్నతో ఉండి మేము చక్కగా ఇంటర్వ్యూ అయితే ఫినిష్ చేసుకున్నాము. అన్న ఛానల్ గుర్తుంది కదా, డేరింగ్ అండ్ డాష్ ప్రవీణ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలానే సపోర్ట్ చేయండి.